హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెప్పే టాపిక్ టెట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ హెచ్ఐటి మ్యాథ్స్ క్లాసెస్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. సో 3 of 5z minus 7 minus 2 of 9z minus 11 is equal 4 of 8z minus 13 minus 17ని సాధించుము అన్నాడమ్మా. సో ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది. ఏ ప్రాపర్టీ అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఏంటి అంటే అది ఏ ఆఫ్ బి ప్లస్ సి is equal a into b plus a into c. అలానే మైనస్ ఉంటే a of b minus c is equal a into b minus a into c. సో ఇక్కడ 3 అనేది దేని మల్టిప్లై అవుతుంది? 5zని 7. సో 3 into 5z minus 3 into 7. నెక్స్ట్ minus 2 into 9z minus into minus plus. సో 2 into 11. నెక్స్ట్ 4 into 8z minus 4 into 13 minus 17. So 3 5 ja 15z minus 21 minus 18z plus 22. 4 8 ja 32z minus 4 13 ja 52 minus 17. So 15z minus 18z ఎంత? minus 3z minus 21 plus 22 ఎంత? plus 1 is equal 32z minus 52 minus 17 minus 69. సో minus 3z అటు సైడ్ పోతే ప్లస్ minus 69 అటు సైడ్ వస్తే ప్లస్. సో plus 1 plus 69 is equal 32z plus 3z. సో 1 69 ఎంత? 70. 32z ప్లస్ 3z ఎంత? 35z. మనకేం కావాలి? z. సో సాధించుము అంటే తెలియని దాన్ని సాధించడం, తెలియని దాన్ని కనుక్కోవడం. 35 మల్టిపుల్ అటు సైడ్ పోతే డివైడ్. సో z ఈజ్ ఈక్వల్ 70/35. 35 1 జా 35 2 జా. సో z ఈజ్ ఈక్వల్ ఎంత? 2. నెక్స్ట్ అలానే z by z plus 15 is equal 4/9. z డివైడ్ అటు సైడ్ పోతే 9 డివైడ్ అటు సైడ్ పోతే మల్టిపుల్. సో z into 9 is equal z plus 15 డివైడ్ అటు సైడ్ పోతే మల్టిపుల్. 4 into z plus 15. z into 9 9z is equal 4 into z 4z plus 4 15 ja 60 plus 4z ఇటు సైడ్ వస్తే మైనస్ 9z minus 4z is equal 60. 9z minus 4z ఎంత? 5z is equal 60. z is equal 60/5. 5 1 జా 5 12 జా. సో z is equal ఎంత? 12. z is equal ఎంత? 12. నెక్స్ట్ ఇక్కడ m minus 3/2 plus 5 is equal 5m minus 9/3 minus m plus 4. సో ఇక్కడ ప్లస్ 5 అటు సైడ్ పోతే మైనస్ m/2/2 మైనస్ 5m minus 9/3 మైనస్ m ఇటు సైడ్ వస్తే ప్లస్ m 4 minus 5. mని ఎలా రాయొచ్చు? బై 1. 2కి 3కి ఎల్సిఎం కాసాగా అనుకుంటే ఎంత అంటే 6. సో ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ కామన్ డినామినేటర్ ఎంత ఉంది? 6. దేంతో? 3 తోటి. సో 3 of m minus 2. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో 6 రావాలంటే 2 తోటి. సో 2 of 5m minus 9. ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది? 1 ఉంది. కామన్ డినామినేటర్ 6. దెన్ 6 రావాలంటే 6 తోటి మల్టిప్లై. సో 6 into m. 4 minus 5 ఎంత? minus 1. సో ఇక్కడ ఏ ప్రాపర్టీ? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. 3 into m 3m 3 2 జా 6 minus 2 into 5m 10m minus 2 into minus 9 plus 18. సో plus 6m is equal 6 డివైడ్ అటు సైడ్ పోతే మల్టిపుల్ minus 1 into 6. సో 3m minus 10m minus 7m minus 7m plus 6m minus 1m minus 6 plus 18 plus 12 is equal minus 6. సో minus 6 ఇటు సైడ్ వస్తే ప్లస్ 12 plus 6 is equal 1m అటు సైడ్ పోతే minus 1m plus 1m. సో 12 plus 6 18. సో m is equal ఎంత? 18. నెక్స్ట్ రెండు సంఖ్యల భేదం 3, వాటి లబ్ధం 54 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది అన్నాడు.
రెండు సంఖ్యల భేదం. సో ఆ రెండు సంఖ్యలు తెలియకూడదు అనుకుంటాం ఎక్స్ వై. సో భేదం అంటే మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 3. వాటి లబ్ధం ఎంత 54 అంటే ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 54. ఇక్కడ ఒక సూత్రం ఉందమ్మా, ఏంటి అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 4xy. సో ఎక్స్ మైనస్ వై ఎంత 3 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ xy ఎంత 54. సో 3 స్క్వేర్ ఎంత 9, 54 4 జా ఎంత 216. సో 9 ప్లస్ 2 16 ఎంత 225. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 225. స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ 225. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ 15 స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 15. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోమా, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకో. సో ఈ రెండు నుంచి ఏం కనుక్కోవాలి, ఎక్స్ వై కనుక్కోవాలి. సో ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 3, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 15. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 3 ప్లస్ 15 18, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 18/2, 2 1 జా 2 9 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 9. సో ఈ ఎక్స్ వైని ఎందులో సబ్స్టిట్యూట్ చేసావు ఈక్వేషన్ 1లో. సో 9 మైనస్ వై ఈజ్ ఈక్వల్ 3, నా ప్లస్ 3 ఇటు సైడ్ వస్తే మైనస్ 9 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ వై ఈజ్ ఈక్వల్ ఎంత 6. సో ఆ రెండు సంఖ్యలు ఏందమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 9 ఒకటి, వై ఈజ్ ఈక్వల్ 6 ఒకటి. నెక్స్ట్ 8 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 144 అయినా వాటిలో పెద్ద గుణిజం ఏది అన్నాడు. సో ఇక్కడ గుణిజం 8 యొక్క గుణిజం ఏదో తెలియకూడదు అనుకుంటాం ఎక్స్. నెక్స్ట్ ఒక గుణిజం అంటే దీనికి ఎంత యాడ్ చేస్తావు 8, ఎక్స్ ప్లస్ 8, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 16. ఈ 3 గుణిజాల మొత్తం ఎంత అంటుండు 144 మొత్తం అంటే ప్లస్, ఓకేనా. సో ఎన్ని ఎక్స్లు ఉంటాయి, ఎక్స్ 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 ఎంత 3x. సో 8 ప్లస్ 16 ఎంత 24 ఈజ్ ఈక్వల్ 144. 3x ప్లస్ 24 అటు సైడ్ పోతే మైనస్ 3x ఈజ్ ఈక్వల్ 144 నుంచి 24 పోతే ఎంత 120. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 120/3, 3 1 జా 3 40 జా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 40. సో ఇంకొక 40 అనేది 8 యొక్క గుణిజం. ఇంకొక గుణిజం ఎంత అంటే ఎక్స్ ప్లస్ 8, 40 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 48. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 16, 40 ప్లస్ 16 ఎంత 56. సో 3 గుణిజాలు 40, 48, 56. ఏమన్నాడు ఇక్కడ వాటిలో పెద్ద గుణిజం ఎంత అన్నాడు. పెద్ద గుణిజం ఎంత అంటే 56. నెక్స్ట్ 3 వరుస సరి సంఖ్యల మొత్తం 80 అయినా వాటిలో చిన్న సంఖ్య ఏందన్నాడు. సరి సంఖ్యలు అంటే 2 యొక్క గుణిజాలని సరి సంఖ్య అంటాం. సో ఇక్కడ 2 యొక్క గుణిజాలు ఏదో తెలియగాటి అనుకుంటాం ఎక్స్. సో నెక్స్ట్ వచ్చే గుణిజం ఎంత అంటే ఎక్స్ ప్లస్ 2. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, మా గుణిజాలు నథింగ్ బట్ మల్టిప్లికేషన్ నథింగ్ బట్ రిపిటేషన్ ఆఫ్ ఎడిషన్. సో ఎక్స్ ప్లస్ 2, ఇంకొక సరి సంఖ్య ఎంత ఎక్స్ ప్లస్ 4. వీటి మొత్తం ఎంత అన్నాడు 80. మొత్తం అంటే మూడింటిని యాడ్ చేయడం. సో ఎక్స్ ఎంత 3x, 2 ప్లస్ 4 ఎంత 6 ఈజ్ ఈక్వల్ 80. ప్లస్ 6 అటు సైడ్ పోతే మైనస్ 3x ఈజ్ ఈక్వల్ 80 మైనస్ 6, 3x ఈజ్ ఈక్వల్ 74. సో ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ 74, x ఈజ్ ఈక్వల్ 74/3. సో ఈ క్వశ్చన్ తప్పుమా, 80 కాదు, ఇంకొకటి ఆన్సర్ తప్పు, సారీ. నెక్స్ట్ మా 6x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 4x ప్లస్ 4 అయినా ఎక్స్ స్క్వేర్ విలువ ఎంత అన్నాడు. సో 6x ప్లస్ 4x ఇటు సైడ్ వస్తే మైనస్ 4x, 4 మైనస్ 1 ఇటు సైడ్ వస్తే ప్లస్ 1. 6x మైనస్ 2x ఎంత 4x ఎంత 2x, 4 ప్లస్ 1 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5/2. సో ఏమన్నాడు ఎక్స్ స్క్వేర్ అన్నాడు అంటే 5/2 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ బై 2 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత 25, 2 స్క్వేర్ ఎంత 4. నెక్స్ట్ 3x ఈజ్ ఈక్వల్ 15 మరియు 3p ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 5 అయినా p పవర్ x ఎంత అన్నాడు. 3x ఈజ్ ఈక్వల్ 15, x ఈజ్ ఈక్వల్ 15/3, 3 1 జా 3 5 జా. x ఈజ్ ఈక్వల్ 5. నెక్స్ట్ 3p ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 5, 3p ఈజ్ ఈక్వల్ 5 మైనస్ 1, 3p ఈజ్ ఈక్వల్ 4, p ఈజ్ ఈక్వల్ 4/3.
సో ఏమన్నాడు ఇక్కడ p4x అన్నాడు. p వాల్యూ ఎంత 4/3, x వాల్యూ ఎంత 5. సో 4 power 5/3 power 5. సో 4 power 5 అంటే ఎంత 1024. 3 power 5 అంటే ఎంత 243. నెక్స్ట్ 3x + 5 7x - 5 మరియు 8xలు ఒక త్రిభుజ కోణాలైన ఆ కోణాల విలువ ఎంత అన్నాడు. త్రిభుజంలో కోణాల మొత్తం ఎంత 180. సో 3x + 5 + 7x - 5 + 8x = ఎంత 180. +5 - 5 క్యాన్సిల్. 3x + 7x 10x, 10x + 8x 18x = 180. సో x = 180/18. 18 1 = 18 10 = సో x = ఎంత 10. సో ఫస్ట్ కోణం ఎంత 3x + 5 అన్నది. సో 3 × 10 + 5 3 10 = 30. 30 + 5 35. నెక్స్ట్ 7x - 5 అన్నాడు. 7x అంటే 7 × 10. 7 × 10 - 5 7 10 = 70 - 5 65. నెక్స్ట్ 8x 8 × 10 ఎంత 80. సో ఆ మూడు కోణాలు. ఒక భిన్నంలో లవము హారం కంటే 4 తక్కువ. లవము హారం కంటే 4 తక్కువ. ఇక్కడ హారం తెలియదు కాబట్టి ఏమనుకుంటాం x. అయితే లవము ఎంత అన్నాడు హారం కంటే 4 తక్కువ అంటే x - 4. అయితే లవము హారంలోకి 1 కలిపిన లవము x - 4 హారము x ఈ రెండుకి 1 కలిపిన అది దేనికి సమానము 1/2కి సమానం. అయితే ఆ భిన్నంను కనుక్కోమన్నాడు. x - 4 -4 + 1 ఎంత -3/x + 1 = 1/2. 2 డివైడెడ్ చేస్తే మల్టిపుల్ 2 of x - 3 = 1 of x + 1. 2 × x 2x 2 3 = 6. 1 × x x 1 1 = 1 ప్లస్ x ఇటు సైడ్ వస్తే -2x - x = 1 + 6. 2x - x x 1 + 6 ఎంత 7. ఇది హారం. లవం ఎంత హారం కన్నా 4 తక్కువ x - 4. సో 7 - 4 ఎంత 3. సో భిన్నం ఏంటిది లవం/హారం 3/7. నెక్స్ట్ ఒక 2 అంకెల సంఖ్యల్లో 2 అంకెల మొత్తం 9 అయినా ఈ సంఖ్య నుండి 27 తీసేసిన సంఖ్యలోని అంకెలు తారుమారు అగును అయినా ఆ సంఖ్య ఏదే అన్నమాట. ఓకే, ఒక 2 అంకెల సంఖ్యలో 2 అంకెల మొత్తం ఆ అంకెలు తెలియడం అనుకుంటాం x y. ఇది y వచ్చేసి ఏంటి అంటే 1వ స్థానము, x అనేది 10వ స్థానం. ఇది సో ఈ 2 అంకెల మొత్తం x + y = ఎంత 9. అయితే ఈ సంఖ్యలో నుంచి ఎంత తీసేయమంటుండు 27 తీసేస్తే ఆ సంఖ్యలోని అంకెలు ఏమవుతాయి తారుమారు అవుతాయి. అంటే xy ఏమవుతుంది yx అంటే దాని యొక్క స్థానాలు మారుతాయి. 1వ స్థానంది అంకె 10వ స్థానంలోకి, 10వ స్థానంలో అంకె 1వ స్థానంలోకి మారుతుంది. సో అయితే దీన్ని ఎలా చేస్తామంటే బై యూజింగ్ ఎక్స్పెండెడ్ ఫార్మ్. సో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ద సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ. సో 10x + y - 27 = 10y + x. సో -27 అటు సైడ్ అయితే ప్లస్ 10x + y - 10y - x = 27. 10x నుంచి x పోతే ఎంత 9x + y నుంచి -10y పోతే 9y = 27. ఈ రెండులో కామన్ ఉంది 9 of x - y = 27. x - y = 27/9. 9 1 = 9 3 = సో x - y = ఎంత 3. ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ x + y = 9, x - y = 3. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ మెథడ్ని ఏమన్నా ఎలిమినేషన్ మెథడ్ అంటామా. +y - y క్యాన్సిల్. x + x 2x 9 + 3 12. సో x = 12/2. 2 1 = 2 6 = x = 6. సో x ప్లస్లో ఎంత పెట్టాలి 6. 6 + y = 9. y = 9 - 6. y ఎంత 3. సో ఆ 2 అంకెల సంఖ్య ఏంటిది xy కదా. సో అంటే x ఎంత 6, y ఎంత 3, 63. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.